ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో 2వ స్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య తగ్గినది. శుక్రబుధులు తృతీయ స్థానానికి వెళ్ళడం, 2వ స్థానమందు రవికుజుల యొక్క స్థితి ఉండడం, సప్తమంలో ఉండేటువంటి గురువు, అలాగే ఈ వారంలో చంద్రుడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలుగా గోచరిస్తున్నారు. అంటే సంఖ్యాబలం 4 నుండి 2కి తగ్గింది. ఎప్పుడైతే ఈ గురుచంద్రుల అనుకూలత మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉండవలసి వస్తూ ఉన్నదో సపోర్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. మీ మాటకి ప్రాధాన్యత తగ్గిందా? మన కుటుంబ సభ్యులే మన మాట వినట్లేదా? మనల్ని ప్రతికూలిస్తున్నారా? అదే మనకి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారా? లేదా కావాలని మనకి ప్రతికూలతను సృష్టిస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన మదిలో మెలుగుతూ ఉంటుంది. ఎందుకు మనకి ఇంతకాలం ఈ పనులు సాగట్లేదు? పునరాలోచన చేస్తూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ కుజ రవిగ్రహాలు, అర్ధాష్టమ శనేశ్వరుడు అసలు ఇంట్లో ఉండడానికే అంత ఇష్టత చూపించినటువంటి స్థితిని తీసుకొస్తారు. ఎందుకు? భయం స్వస్థానహానికృతం. అసలు ఇంట్లో ఉంటే భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఉండకుండా ఎప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మయ్య మన ఆఫీస్లో ఉందాం, లేదా పలానా ఊరికి వెళ్ళిపోదాం, పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోదాం, ఇంట్లో ఉంటే మనం ఈ మెంటల్ టార్చర్ భరించలేమనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి లాక్కొస్తుంది ధనురాశి వారిని. మరి ఈ వారంలో ఎందుకు మనం ఇలా చేస్తున్నామనేటువంటి పునరాలోచన తీసుకొస్తుంది. అటు 2వ స్థానమందు అధనతాం కుజనాశ్రయంతాం తథా కుమతితాం కకిపయాతి విహీనతాం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఒక చోటుకి వెళ్తారు, నచ్చదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, అది నచ్చదు, మళ్ళీ ఈ ఫస్ట్ వెళ్ళిన చోటుకి వెళ్తే వాళ్ళు ఏదైనా సూటిపోటు మాటలు మాట్లాడతారేమో అని భయం వేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే ఉన్నది పోతుంది, ఇంకో చోటుకి వెళ్ళింది పోతుంది. ఈ రకంగా తయారవుతూ ఉంటుంది ధనురాశి వారి పరిస్థితి. ఎందుకంటే ఇంత కఠినమైనటువంటి గ్రహస్థితి అంటే ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క స్థితి. మొన్నటి వరకు ఏలినాటి శని అన్నారు, ఇప్పుడు అర్ధాష్టమ శని అంటున్నారంటే ఇక్కడ శనేశ్వరుడు కొన్ని స్థానాదులు ఎందు చాలా ఎక్కువ పీడిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మీకున్నటువంటి గురువు కూడా వక్రగతిలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం అంత డామినేటివ్గా కనబడడం లేదు. లేకపోతే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, మీలో చాలా ధైర్యాన్ని నింపవలసినటువంటి గ్రహం గురుడు. కానీ ఆయన ఫలితం అంత ఇదిగా రావట్లేదు ధనురాశి వాళ్ళకి. ఈ శని ఇచ్చేటువంటి ఫలితం వస్తోంది, మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంతకాలం సమయం తీసుకోవలసి వస్తుంది, కొంతకాలం మీరు నిరీక్షించవలసి వస్తుంది. మీదంటూ మీరు ముద్ర వేయడానికి ఇంకా మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ధనురాశి వారికి ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు, కానీ ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. మాట వల్ల సమస్యలు వస్తాయి. ఎంత మౌనంగా ఉంటే ఈ వారంలో అంత మంచిది. ఈ విషయం మాత్రం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై శనివారాలు ప్రత్యేకించి శనేశ్వరుడికి తైలాభిషేకము లేదా తెలదానము చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో 2వ స్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య తగ్గినది. శుక్రబుధులు తృతీయ స్థానానికి వెళ్ళడం, 2వ స్థానమందు రవికుజుల యొక్క స్థితి ఉండడం,
సప్తమంలో ఉండేటువంటి గురువు, అలాగే ఈ వారంలో చంద్రుడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలుగా గోచరిస్తున్నారు. అంటే సంఖ్యాబలం 4 నుండి 2కి తగ్గింది. ఎప్పుడైతే ఈ గురుచంద్రుల అనుకూలత మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉండవలసి వస్తూ ఉన్నదో సపోర్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. మీ మాటకి ప్రాధాన్యత తగ్గిందా, మన కుటుంబ సభ్యులే మన మాట వినట్లేదా, మనల్ని ప్రతికూలిస్తున్నారా, అదే మనకి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారా, లేదా కావాలని మనకి ప్రతికూలతలను సృష్టిస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన మదిలో మెలుగుతూ ఉంటుంది. ఎందుకు మనకి ఇంతకాలం ఈ పనులు సాగట్లేదు, పునరాలోచన చేస్తూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ కుజ రవిగ్రహాలు, అర్ధాష్టమ శనేశ్వరుడు అసలు ఇంట్లో ఉండడానికే అంత ఇష్టత చూపించినటువంటి స్థితిని తీసుకొస్తారు. ఎందుకు? భయం స్వస్థానహానికృతం. అసలు ఇంట్లో ఉంటే భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఉండకుండా ఎప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మయ్య మన ఆఫీస్లో ఉందాం, లేదా పలానా ఊరికి వెళ్ళిపోదాం, పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోదాం, ఇంట్లో ఉంటే మనం ఈ మెంటల్ టార్చర్ భరించలేమనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి లాక్కొస్తుంది ధనురాశి వారిని. మరి ఈ వారంలో ఎందుకు మనం ఇలా చేస్తున్నామనేటువంటి పునరాలోచన తీసుకొస్తుంది. అటు 2వ స్థానమందు అధనతాం కుజనాశ్రయంతాం తథా కుమతితాం కకిపయాతి విహీనతాం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఒక చోటుకి వెళ్తారు, నచ్చదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, అది నచ్చదు, మళ్ళీ ఈ ఫస్ట్ వెళ్ళిన చోటుకి వెళ్తే వాళ్ళు ఏదైనా సూటిపోటు మాటలు మాట్లాడతారేమో అని భయం వేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే ఉన్నది పోతుంది, ఇంకో చోటుకి వెళ్ళింది పోతుంది. ఈ రకంగా తయారవుతూ ఉంటుంది ధనురాశి వారి పరిస్థితి. ఎందుకంటే ఇంత కఠినమైనటువంటి గ్రహస్థితి అంటే ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క స్థితి. మొన్నటి వరకు ఏలినాటి శని అన్నారు, ఇప్పుడు అర్ధాష్టమ శని అంటున్నారంటే ఇక్కడ శనేశ్వరుడు కొన్ని స్థానాదులు ఎందు చాలా ఎక్కువ పీడిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మీకున్నటువంటి గురువు కూడా వక్రగతిలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం అంత డామినేటివ్గా కనబడడం లేదు. లేకపోతే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, మీలో చాలా ధైర్యాన్ని నింపవలసినటువంటి గ్రహం గురుడు. కానీ ఆయన ఫలితం అంత ఇదిగా రావట్లేదు ధనురాశి వాళ్ళకి. ఈ శని ఇచ్చేటువంటి ఫలితం వస్తోంది, మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంతకాలం సమయం తీసుకోవలసి వస్తుంది, కొంతకాలం మీరు నిరీక్షించవలసి వస్తుంది. మీదంటూ మీరు ముద్ర వేయడానికి ఇంకా మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ధనురాశి వారికి ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు, కానీ ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. మాట వల్ల సమస్యలు వస్తాయి. ఎంత మౌనంగా ఉంటే ఈ వారంలో అంత మంచిది. ఈ విషయం మాత్రం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై శనివారాలు ప్రత్యేకించి శనేశ్వరుడికి తైలాభిషేకము లేదా తెలదానము చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.